జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనతోనే తన ప్రభుత్వాన్ని మొదలుపెట్టాడు అని 2019లో చంద్రబాబు నాయుడు గారు చెప్తుండడం నేను విన్నా. ఈ 5 ఏళ్ళు ఎలా గడిచిపోయిందో తెలియదు కానీ ఆ మాట ఇంకా చోలో ఉండంగానే సడన్ గా ఈరోజు వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత న్యూస్ చూశాను. బాధ అయింది, దాంతోపాటు ఆశ్చర్యం కూడా తన్నుకొని వచ్చేసింది. ఇదేంటి మొదలు పెట్టారు, 4-5 రోజులు కూడా కాలేదు, సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారనుకుంటే విధ్వంసంతో మొదలు పెట్టారు. మరి కూటమి ప్రభుత్వం అపోజిషన్ని విధ్వంసానికి దిగితే అపోజిషన్ మీద దాడి, అపోజిషన్ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం అనేది ఒక అసహజమైన పరిణామం. అది ప్రజావేదిక కూల్చింది వైసీపీ ప్రభుత్వం అని మీరు అనొచ్చు. బట్ ప్రజావేదిక అనేది చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ కోసం వాడుతున్న ఒక ప్లేస్. వెరాజ్ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద పార్టీ యాక్టివిటీస్. ఇట్స్ ఎ డైరెక్ట్ అటాక్ ఆన్ ద పార్టీ, అపోజిషన్ అండ్ ఆన్ డెమోక్రసీ. సో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ఏదైతే ఉందో దయచేసి అపోజిషన్ మీద దాడి చేయడం వల్ల నష్టపోయేది కూటమి ప్రభుత్వమే. స్ట్రాటజికల్ దాడి చేస్తుంటే బాగుండేది. క్లియర్లీ ఇది జనంలోకి ఒక రాంగ్ వేవ్స్ పంపించిన ఒక ఎలిమెంట్. సో కూటమి ప్రభుత్వం కనీసం ఒక 6 నెలలు తప్పు చేయకుండా ఉంటుంది, వైసీపీ వాళ్ళు 6 నెలల వరకు నోరు ఎత్తలేరు అని అనుకున్న నాకు 6 రోజులు కూడా ఆ ఎమోషన్ని నిలవనివ్వలేదు కూటమి ప్రభుత్వం. సో లెట్ us see, మొదలైంది సమస్య. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, ఎవరి దాకా వెళ్తుంది, ఎంత దాకా తీసుకెళ్తుంది, జరిగేదంతా మంచికే, చూద్దాం. అండ్ నా పాత వీడియోలో నేను జగన్మోహన్ రెడ్డి అని సంబోధించాను. దానికి కొంతమంది నాకు కామెంట్లో పెట్టారు, నువ్వు నీ స్థాయి ఎంత, నువ్వు జగన్మోహన్ రెడ్డి నన్ను ఎలా అంటావు. నా ఉద్దేశం, నేను ఇష్టపడితే పేరు పెట్టి పిలుస్తా, ఇష్టపడకపోతే గౌరవంగా గారు అని పిలుస్తా. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అని నమ్ముతున్నాను. అండ్ ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నలుగురికి మన ఐడియాలజీని పంచండి. థ్యాంక్ యూ.